ఇదే సామ్సంగ్ గెలాక్సీ F70 Pro. సామ్సంగ్ నుంచి కొత్తగా రిలీజ్ అయ్యే మొబైల్ ఇది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్ని చూసిన తర్వాత మీకు ఒక మొబైల్ గుర్తొస్తుంది. ఒకటి కాదు, రెండు మొబైల్స్ ఉంటాయి సిమిలర్ గా. సో నేనైతే చెప్పను, మొత్తం వీడియో చూడండి. మన ఛానల్లోనే ఉన్నాయి రెండు వీడియోలు కూడా. మన వీడియోస్ డైలీ చూసే వాళ్ళకైతే ఆటోమేటిక్ గా అర్థమైపోద్ది ఈ మొబైల్ దేనికి సిమిలర్ గా ఉంటుందని. మీరే కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా కామెంట్ చేస్తారు. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ చూడడానికి ఎలా ఉంటుంది, మొత్తం పేపర్ తోనే వస్తుంది. సో మనం ఈజీగా తీసేయచ్చు. ఇది కూడా బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైలే కనపడుతుంది. దీన్ని కూడా పేపర్ తోనే ర్యాప్ చేసి ఉంటారు. మొబైల్ పక్కన పెట్టేసి మిగతా ఏమున్నాయంటే ఇంకొక బాక్స్ ఉంటుంది ఎక్స్ట్రాగా. ఈ బాక్స్ లో కొంచెం పేపర్ వర్క్, టైప్ సి టు టైప్ సి కేబుల్, అంతే. ఇంకా బాక్స్ లో ఏమి రావు. మొత్తం పక్కన పెట్టేస్తే ఇది మొబైల్. నా దగ్గర వచ్చేటప్పటికి ఆరా గ్రీన్ అంట, ఒక మైల్డ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది ఈ మొబైల్. చూడడానికి కొంచెం రిఫ్రెషింగ్ కలర్ గా ఉంది. మనం ఫస్ట్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది, కానీ వీళ్ళు ప్రొవైడ్ చేయరు. 50 MP మెయిన్ కెమెరా, 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో ఉంటుంది అండ్ 12 MP సెల్ఫీ. IP64 స్ప్లాష్ రెసిస్టెన్స్ తో వస్తుంది, డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ తో. కార్నింగ్ గొరిల్లా విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ అండ్ 6 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ నుంచి మొదలు పెడదాం. బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ ఉంటుంది, సైడ్ అంతా ప్లాస్టిక్ యూస్ చేశారు. ఈ బ్యాక్ సైడ్ ఉన్న గ్లాస్ అయితే రిఫ్లెక్షన్స్ చాలా బాగా కనపడతా ఉంటాయి. కొంచెం క్లియర్ గ్లాస్ ఇది. అండ్ ఆల్సో ఫింగర్ ప్రింట్స్ కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఒక సైడ్ నుంచి చూస్తే మీకు కనపడతాయి. ఫ్రంట్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్. ఈ ప్రైస్ రేంజ్ లో చాలా మంచి ప్రొటెక్షన్ ఇది. 7.8 mm థిక్నెస్ తో 200 grams వెయిట్ ఉంటుంది మొబైల్. చేతిలో పట్టుకోవడానికి బాగుంది. 200 అంటే కరెక్ట్ వెయిట్. ఇంకా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్, ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. ఇన్ డిస్ప్లే కాదు. అండ్ IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ తో వస్తుంది. పోర్ట్స్ విషయానికి వస్తే కింద స్పీకర్ గ్రిల్ ఉంటుంది, అలానే టైప్ సి పోర్ట్, మైక్రోఫోన్ ఉంటుంది. ఇక్కడ టాప్ లో వచ్చేటప్పటికి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. దీంట్లో మీరు డ్యూయల్ సిమ్ అన్నా పెట్టుకోవచ్చు, లేదా 2 TB వరకు మీరు మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చేటప్పటికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్. ఇదే మీకు ఫింగర్ ప్రింట్ గా వర్క్ అవుతుంది, ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ మనం ప్రాసెసర్ లోకి వెళ్తే స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. మిడ్ రేంజ్ ప్రాసెసర్. ఒకప్పుడు మనం 20,000 లోపల చూసేవాళ్ళం, 15,000 నుంచి 20,000 అక్కడ చూసేవాళ్ళం ఈ ప్రాసెసర్ ని. ప్రెసెంట్ ఇప్పుడున్న ప్రైస్ రేంజ్ కి ఖచ్చితంగా ఇది 25,000 లోపల చూడొచ్చు నేను అనుకోవడం. ఎందుకంటే దీని సిమిలర్ మొబైల్ కూడా ఆ ప్రైస్ రేంజ్ లో పెట్టినారు కాబట్టి ఇంకా నార్మల్ టాస్క్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా మంచి ప్రాసెసర్ ఇది, మిడ్ రేంజ్ ప్రాసెసర్. అండ్ గేమింగ్ కి మాత్రం అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు. మీరు నార్మల్ గా అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకునే వాళ్ళకి BGMI 68% సపోర్ట్ చేస్తుంది, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో. మీరు ఎక్కువసేపు ఆడితే ఫ్రేమ్ డ్రాప్స్ ఇలాంటివి ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. అండ్ ఫ్రీ ఫైర్ వచ్చేటప్పటికి మ్యాక్స్ అండ్ హై సెటింగ్స్ లో ఆడుకోవచ్చు. కొంచెం బెటర్ ఉంటుంది BGMI కన్నా ఫ్రీ ఫైర్ మీరు ఆడే వాళ్ళైతే. సో ఓవరాల్ గా నార్మల్ టాస్క్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రోజు డైలీ నార్మల్ గా యూస్ చేస్తాను నేను. బ్రౌజింగ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, కెమెరాస్, ఇంతేనా పని అంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా మంచి డీసెంట్ ప్రాసెసర్ అక్కడ. అండ్ దీనిలో బేస్ వేరియంట్ 6GB RAM ప్లస్ 128GB ఉంటుంది. అలానే హై ఎండ్ వేరియంట్ 8GB RAM ప్లస్ 256GB ఉంటుంది. LPDDR5X RAM యూస్ చేశారు. UFS 3.1 స్టోరేజ్ టైప్ యూస్ చేశారు. LPDDR5X RAM కొంచెం లేటెస్ట్. ఈ ప్రైస్ రేంజ్ లో అందరూ UFS 2.2 అలాంటి ఇస్తుంటారు. అలాంటి వీళ్ళు 3.1 ఇచ్చారు. చాలా బెటర్ గా ఉంటుంది మీకు. ఇది పర్ఫార్మెన్స్ కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీ. మీరు ఈజీగా ఒక వర్కింగ్ డే యూస్ చేసుకోవచ్చు. సామ్సంగ్ వాళ్ళ బ్యాటరీ ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. 6000 mAh బ్యాటరీ అంటే మీకు నో డౌట్ ఈజీగా వస్తుంది ఒక రోజు. 45 వాట్స్ చార్జర్ సపోర్టింగ్ ఉంది, కానీ మీరు విడిగా కొనుక్కోవాలి. సామ్సంగ్ తప్పదు మనకు. సామ్సంగ్ లో మీరు ఖచ్చితంగా విడిగా కొనుక్కోవాల్సిందే, అది మీరు ఏ మొబైల్ కొనుక్కున్నా. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే 6.7 సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇక్కడ అండర్ 25,000 లో ఇప్పుడు సూపర్ AMOLED డిస్ప్లే వీడియో చాలా గ్రేట్ అని చెప్తాను. ఒకప్పుడు మనం అండర్ 20,000 లో సూపర్ AMOLED డిస్ప్లే వస్తే గ్రేట్ మొబైల్ అది. ఇప్పుడు అండర్ 25కి వెళ్ళింది అది రీచ్. సో అది మార్క్ ప్రస్తుతానికి. అండర్ 25,000 లో మీకు AMOLED డిస్ప్లే వచ్చిందంటే అది మంచి మొబైల్ అని. డిస్ప్లే విషయంలో మాత్రం 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ ఉంటుంది. బెజల్స్ మాత్రం కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. వీడియోస్ చూసేటప్పుడు కలర్స్ గానీ మంచిగా వైబ్రెంట్ గా ఉన్నాయి. డీప్ బ్లాక్స్, AMOLED డిస్ప్లే, సో ప్రతి ఒక్కటి సూపర్ గా ఉన్నాయి. దీనిలో 800 nits HBM తో వస్తుంది. సన్లైట్ లో కూడా చాలా బాగా కనపడుతుంది. సో సన్లైట్ లో యూస్ చేసేటప్పుడు కూడా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మనం సౌండ్ లోకి వెళ్తే దీనిలో డాల్బీ అట్మాస్ ఉంటుంది, కానీ సింగిల్ స్పీకర్ తోనే వస్తుంది. సౌండ్ చాలా లౌడ్ గా వస్తుంది. బట్ మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టినారు అనుకోండి, ఇలా చెయ్యి అడ్డంగా ఉన్నా అది డామినేట్ చేస్తుంది. చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. ఒకసారి సౌండ్ వినండి మీరు. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది, కానీ సింగిల్ స్పీకర్ ఇచ్చారు, అదే ప్రాబ్లం. డ్యూయల్ స్పీకర్ ఇచ్చుంటే ఇంకా బాగుంది. ఏదో ఒకటి బొక్కలు పెట్టాలని ప్రతిసారి పెడతారు రెండు. నెక్స్ట్ కెమెరాస్. మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది అండ్ 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో, అదే డెప్త్ సెన్సార్ అండ్ 12 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోటోస్ చాలా డీసెంట్ గా వస్తున్నాయి. ఒకసారి చూడండి, ఇది నార్మల్ ఫోటో. స్కిన్ టోన్ చాలా బాగుంది, న్యాచురల్ గా ఉంటుంది. ఎక్కువ కలర్స్ అవి బూస్ట్ చేయకుండా, ఎక్కువ జూమ్ చేస్తే డీటెయిల్స్ ఉండవు. మీరు నార్మల్ గా చూసేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ రేంజ్ లో మీకు కెమెరాస్ అయితే జస్టిఫై చేస్తాయి, అందులో నో డౌట్. కలర్స్ చాలా బాగా అడ్జస్ట్ చేసుకోవడం కానీ,
ఇది పోర్ట్రేట్ ఫోటోస్, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎంత బాగా చేస్తుంది చూడండి. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ సన్లైట్ పడేదాన్ని బట్టి కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఓవర్ గా ఎక్స్పోజర్ ఇవ్వకుండా ఇలాంటివి ఏం చేయకుండా చాలా మంచిగా అనిపిస్తాయి మీకు పోర్ట్రేట్ ఫోటోస్ కూడా. కమింగ్ టు ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, ఇవి పోర్ట్రేట్ ఫోటోస్. సెల్ఫీలో పేరు 12 మెగా పిక్సెల్ అయినా అసలు చాలా బాగా వస్తున్నాయి ఫోటోస్. బ్యాక్గ్రౌండ్ బ్లర్ సూపర్ గా ఉంది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఎక్కడ మిస్ అవ్వట్లేదు. స్కిన్ టోన్ కూడా కరెక్ట్ గా ఉంచుకుంటుంది. ఇక్కడ నా ఫేస్ మీద సన్లైట్ పడుతుంది, మామూలుగా ఎక్స్పోజర్ ఎక్కువ వచ్చేస్తుంది కొంచెం సన్లైట్ పడుతుంది, కానీ దీంట్లో ఆ ప్రాబ్లం లేదు, కరెక్ట్ గా పెట్టుకుంటుంది మొత్తం. ఇవి వచ్చేటప్పటికి నార్మల్ సెల్ఫీ ఫోటోస్, ఇవి కూడా బాగున్నాయి. కానీ పోర్ట్రేట్ ఫోటోస్ లో మనకు కొంచెం గ్లో ఎక్కువ వస్తుంది ఫేస్ లో, కానీ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది కదా, మనం ఫోకస్ లో ఉంటాం, అందువల్ల చాలా బాగా కనబడతాం పోర్ట్రేట్ ఫోటోస్ లో. ఈ నార్మల్ ఫోటోస్ తీసుకుంటే ఇలా ఉంటాం మనం. ఇప్పుడు కూడా బాగానే ఉంటాం, అది మనతో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా ఫోకస్ లో పెట్టి ఉంటుంది కాబట్టి కొంచెం మొత్తం కనపడుతుంది. కానీ పోర్ట్రేట్ ఫోటో తీసుకున్నప్పుడు మనం హైలైట్ అవుతా ఉంటాం. కాబట్టి నేను చెప్పాలనుకుంది మీరు బాగాలేదని కాదు ఇక్కడ. సో ఇది ఓవరాల్ గా ఫోటోస్ విషయానికి వస్తే. ఇంకా వీడియోస్ మనం బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో తీసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా యూస్ చేసి 1080p 30 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఈ వీడియో బ్యాక్ కెమెరా 4K 30 FPS లో తీస్తున్నాను. వాయిస్ డైరెక్ట్గా మైక్రోఫోన్ ఇచ్చే రికార్డ్ అవుతుంది. మీకు ట్రాఫిక్ సౌండ్స్ వినపడుతున్నాయో లేదో తెలియదు. ఇప్పుడు సన్లైట్ కరెక్ట్గా నా మొహం మీద పడుతుంది. ఒకసారి ఎలా ఉందో చూడండి. నేను సన్లైట్కి ఆపోజిట్ వస్తాను. సో ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది, డైనమిక్ రేంజ్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది సెల్ఫీ వీడియో 1080p 30 FPS లో తీస్తున్నాను. ఒకసారి వాయిస్ ఎలా ఉందో చూడండి. కరెక్ట్గా సన్లైట్ నా మొహం మీద పడుతుంది. సరే ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆపోజిట్కి వస్తాను. ఇది సన్లైట్ ఆపోజిట్. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే One UI 8.5తో వస్తుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది. 6 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. సో 6 years చాలా లాంగ్. మీకు ఏ సామ్సంగ్ ఫోన్ కొన్నా ఇప్పుడు మినిమం 6 years ఇచ్చేస్తున్నాడు. సో అలాగే ఈ మొబైల్ కూడా 6 years ఉంటాయి. అన్ని సంవత్సరాలు ఈ మొబైల్స్ రావడం గ్రేట్ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిలో. కానీ పెట్టుకోండి, మీ దగ్గర ఉన్న మొబైల్ ని ఊరికి అమ్మేయడం కానీ కొత్తది కొందామని ప్రస్తుతానికి ఆలోచన పెట్టుకోవద్దు. మొబైల్ ప్రైస్లు ఎట్టున్నాయంటే మరీ దారుణంగా ఉంది మార్కెట్. మొన్న చెప్పాగా మీకు 4G ఫోన్స్ కూడా వస్తున్నాయి తిరిగి. 2023-24 ఎండ్ అయిపోయాయి 4G ఫోన్స్. అవి మళ్ళీ బ్యాక్ అవుతున్నాయి. ప్రస్తుతానికి 4G ఫోన్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో మీ దగ్గర మొబైల్ ఉండి కొన్ని సంవత్సరాలు వస్తుంది, ఒక 2 సంవత్సరాలు నేను లాగలను అనుకుంటే పెట్టుకోండి. అప్పటికి స్టేబుల్ అవ్వచ్చు మార్కెట్. ప్రస్తుతానికి అయితే బాగాలేదు మార్కెట్ మాత్రం. అండ్ ఇంకా కస్టమ్ డైలర్ తో వస్తుంది. మీరు కాల్ రికార్డ్ చేసిన అవతరాలు కనిపించదు. థర్డ్ పార్టీ యాప్స్ మరీ ఎక్కువ లేవు. నెట్ఫ్లిక్స్ ఇలాంటి కొన్ని ఉన్నాయి యూజ్ అయ్యేటివి. అవి కావాలంటే పెట్టుకోవచ్చు లేదా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సామ్సంగ్ యాప్స్, గూగుల్ యాప్స్ మాత్రం చాలా ఉంటాయి. అండ్ ఇంకా లాక్ స్క్రీన్ లో గ్లాన్స్ ఉంటుంది. యాడ్స్ మీకు డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఇదంతా మీ ఇంటర్నెట్ తీసుకునే డిస్ప్లే చేసేది. ఆఫ్ చేసుకోండి. సెట్టింగ్స్ లో వాల్ పేపర్ సర్వీస్ అని సెర్చ్ చేయండి, వస్తుంది మీకు. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నన్ పెట్టుకోండి, ఓకేనా? అప్పుడు మీకు ఈ గ్లాన్స్, పిచ్చి పిచ్చి యాడ్స్ అన్ని మీకు లాక్ స్క్రీన్ లో రావు. కానీ హోమ్ స్క్రీన్ లో గూగుల్ డిస్కవర్ అని ఉంటుంది. ఈ న్యూస్, వీడియోస్ ఇవన్నీ వీళ్ళు పే చేసి గూగుల్ కి యాడ్స్ లెక్క మనకు పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. దాన్ని కూడా ఎలా ఆఫ్ చేసుకోవాలంటే హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేయండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ కింద గూగుల్ డిస్కవర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఆఫ్ చేసుకోండి. ఇవన్నీ చేయాలి సామ్సంగ్ మొబైల్లో. దీని గురించి క్లియర్ గా ఒక వీడియో చేస్తున్నాను, అసలు బెస్ట్ సెట్టింగ్స్ ఏంటి సామ్సంగ్ మొబైల్స్ అని చెప్పి. ఆ వీడియో చూడండి, మీకు కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మొబైల్ యూజ్ చేసేటప్పుడు. నేను ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తా కావాలంటే. ఇది టోటల్ గా ఈ మొబైల్ గురించి, సామ్సంగ్ గెలాక్సీ F70 Pro గురించి. దీని ప్రైసింగ్ ప్రస్తుతానికి అయితే నాకు తెలియదు. నేను అనుకోవడం ఖచ్చితంగా అండర్ 25,000 లో ఈ మొబైల్ వస్తుంది. ఎందుకంటే సేమ్ మొబైల్ ఇక్కడ అండర్ 25,000 లో ఉంది. స్టార్టింగ్ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద అండర్ 25,000 లో పెట్టి మళ్ళీ కావాలంటే ఇంక్రీజ్ చేస్తారని మనం చెప్పలేం. ప్రతి మొబైల్ ని రిలీజ్ చేసేటప్పుడు కొంచెం మంచి ప్రైస్ పెడుతున్నారు, వారం రోజులు ఉంచుతున్నారు, ప్రైస్ బెంచ్ చేస్తున్నారు. సో అలా ఉంది మార్కెట్ పరిస్థితి. అండర్ 25,000 లో మంచి మొబైల్ అవుతుంది అక్కడ. ఇంతకుముందు మనం చేసిన మొబైల్ కూడా మంచి మొబైల్. సేమ్ ఒకటి అమెజాన్ లో ఉంటుంది, ఇది ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. మీరు ఫ్లిప్కార్ట్ లో కొనుక్కోవచ్చు. F సిరీస్ ఎప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది, ఓకేనా? ఈ వాటికి చాలా మంది గెస్ట్ చేసి ఉంటారు. గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ చేయడం మర్చిపోద్దు. మీకు ఇంకా ఇలాంటి క్వాలిటీ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. కొత్తగా చూసేవాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి చూడండి వీడియోస్ అన్ని. మేము ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా మాకు చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోవడానికి ఏమైనా కారణం ఉందా? మేమేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా? మేము ఎప్పుడు ఓపెన్ గానే ఉంటాం మీ ఫీడ్బ్యాక్ కోసం. ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా చెప్పండి. అది ఫీడ్బ్యాక్ గా తీసుకొని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం, అందులో నో డౌట్. సో అంతే మరి, ఇలానే సపోర్ట్ చేస్తా ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను నేను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.